హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్టైల్లో కారం కందిపప్పు, అందులోకి పచ్చి పులుసు చేస్తున్నాను. ముందుగా అర్ధగంట సేపు కందిపప్పును చింతపండు నానేసుకోవాలి. చింతపండులో కొద్దిగా ఉప్పు, కాల్చిన పచ్చిమిరపకాయలు వేసుకొని పిసుక్కొని సరిపడిన నీళ్ళు వేసుకొని ఉల్లిగడ్డలు, కొత్తిమీర వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి తాలింపు రెడీ అయిపోతుంది. చారు రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి నూనె వేసి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును కొద్దిగా నూనెలో గోలనివ్వాలి. అది గోలిన తర్వాత మనం ఎసరు పోసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత ఉప్పు, కారం రుచికి సరిపడినంత వేసుకుంటే తెలంగాణ స్టైల్లో కందిపప్పు రెడీ.